కామారెడ్డిలో వర్షం, వరద పరిస్థితులపై మా ప్రతినిధి జైపాల్ మరింత సమాచారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాస్త వరద తగ్గుముఖం పట్టింది. వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఆ చెరువులన్నీ కూడా మత్తడి దుంకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ చెరువులన్నీ కూడా పూర్తిగా నిండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఆ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాలకు వెళ్ళే ప్రజలందరూ కూడా ఆ ట్రాక్టర్లు అదేవిధంగా పోలీసులు బారికేడ్లు పెట్టి ఇక్కడ ఆపేసిన పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం పాల్వంచ మండల కేంద్రంలో ఉన్నాం. పాల్వంచ మండల కేంద్రంలో దాదాపు బుధవారం నుంచి ఇక్కడే చాలా మంది చిక్కుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇక్కడే ఉన్నారు. నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కొంతమంది వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంది పరిస్థితి అనే విషయాలు వారి మాట్లాడిందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు? నిన్నటి నుంచి ఉంటున్నాం సార్. మేము నిన్నటి నుంచి ఉంటున్నాము. ఇక్కడ కనీసం వసతులు ఇట్లా ఏం లేవు. చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చాలామంది పోవడం రావడం అనేది చాలా కష్టమవుతుంది. కొంతమందిని మార్నింగ్ పంపించారు, మళ్ళీ ప్రవాహం ఎక్కువ అయిందని చెప్పేసి మళ్ళీ ఆపేసారు. చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటంటే ఒక పేషెంట్ కూడా ఉన్నాడు ఇక్కడ, ఆయనకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాలు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది ఆయనకు. రాత్రి కూడా ఎవ్వరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ షరీఫ్ అనే వ్యక్తి 350 మందికి అన్నం పెట్టిండు ఇక్కడనే. చాలా ఇబ్బంది అయింది. అసలు ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కనీసము దాటిస్తే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నాము. ఎందుకనంటే ఉండడం అనేది కష్టమవుతుంది. ఎవరు ఇక్కడ షెల్టర్ ఇట్లా ఏం లేదు, ఎలాంటి పరిస్థితులు కూడా లేవు. ఇక్కడ ఏమున్నా రోడ్డు పైన నిలబడము, మళ్ళీ పడుకోవడం చేయడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు కొంచెం ఆలోచించి, అధికారులు ఆలోచించి వీళ్ళందరినీ దాటిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. దయచేసి, ఎందుకనంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలని మాకేం లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరిని ముగ్గురిని అట్లా పంపించి అవతల ఒడ్డుకు చేర్చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాము. దయచేసి దీన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, రాత్రి ఎక్కడ పడుకున్నారు? మేము నిన్న రాత్రి పెట్రోల్ బంక్లో పండుకున్నాము. నిన్న మార్నింగ్ 9 o'clock వచ్చినాం. మేము అక్కడ బిక్నూర్ దగ్గర అది దిగిపోయిందంటే మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అప్పటి వరకు ఇది వచ్చింది. అతని కాలు ఇన్ఫెక్షన్ అవుతుంది రాను. అతనికి తినేదానికి తిండికి కూడా లేదు. పొద్దుగాల నుంచి ఏం తినలేదు ఆయన. ఆయన నిన్న నైటు ఫుడ్ పెట్టిండు ఆయన. ఇక అప్పటి నుంచి ఏం లేదు. అప్పటి నుంచి అక్కడికి వెళ్ళి నడిపించుకుంటూ వస్తున్నాం. మబ్బుల 3 గంటల నుంచి వచ్చినాం. మేము 3 గంటలకు వస్తే 6 గంటలకు చెకప్లు వస్తా అని చెప్పారు. 6 గంటలకు రాలేదు. మళ్ళీ మేము తర్వాత మబ్బులు వచ్చినాము. మేము మళ్ళీ 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు కడితే ఇంకా కొద్దిసేపు అవుతుంది అని చెప్పి మళ్ళీ పంపించారు. మళ్ళీ ఆయన కాలు నడిపించుకుంటూ అక్కడికి వెళ్ళి వచ్చే వరకు ఆయనకు పెయిన్ ఎక్కువ వస్తుంది. ఆయనకు తినేదానికి తిండి కూడా లేదు. ఇక్కడ మేము నిన్న నైట్ మొత్తం ఇక్కడ పెట్రోల్ బంక్లో వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. వర్షం వస్తుంది. వర్షం వచ్చినా కానీ వర్షంలో అట్లనే పడుకున్నాం మేము. ఇది మొత్తంగా దాదాపు బుధవారం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ పాల్వంచ మండల కేంద్రంలో మేమంతా కూడా తలదాచుకోమని చెప్పేసి పాల్వంచ నుంచి ఆ మాచారెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలైతే వాపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చే క్రమంలోనే వరద చుట్టుముట్టడంతో ఇక్కడే చిక్కుపోయామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆ పోలీసులు స్పందించి ఖచ్చితంగా కొంత మమ్మల్ని సురక్షితంగా అవతల ప్రాంతానికి తరలించాలని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతము వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది. వరద ప్రవాహం అయితే వాగుల వంకల నుంచి వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలు, వరదలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.